ఆడెవడు బొప్పలోడు అని పేరేం పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చిర్రు, బతకనికి వచ్చినాడు బతికినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ ఆగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకిపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. ఓకే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్నటి నుంచి అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేసి కూడా విమలక్కని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క ఏటాక ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తున్నాం అనేసి కూడా గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం చెప్తారు? అరెస్ట్ దాకా తీసుకురావడమే సరైనది కాదని నేను భావిస్తున్నాను. నిజానికి తను 40 సంవత్సరాలుగా ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక ప్రొఫెసర్ కూడా, పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, ఒక జర్నలిస్టు, ఒక రాజకీయ విశ్లేషకులు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పట్ల మీరు తీసుకునేటువంటి చర్య సరైనది కాదని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ని ఆయనకు పరిచయం కూడా, నాగేశ్వర్ సార్ కూడా పరిచయం. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. సార్ ఎట్లా మాట్లాడతారు మీరు, ఇది మాట్లాడడం కరెక్టేనా, ఎట్లా తెలుసు మీకు ఇదంతా అని కూడా మాట్లాడవచ్చు. మాట్లాడే పద్ధతి ఉంటుంది కదా దేనికైనా. డైరెక్ట్గా అటాక్ చేసి ఒక దాడి చేసే విధంగా అరెస్టు దాకా తీసుకురావడము, మీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఇష్టానుసారంగా మాట్లాడించడము, పోస్టులు పెట్టించడము, ఆఖరికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఉన్నటువంటి ఫోటోని వైరల్ చేయడము. వాళ్ళు అంటే మీ ఇష్టానుసారంగా చేయొచ్చా? ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, న్యూట్రల్ పర్సన్. ఒక అన్ని అంటే వస్తున్న పరిణామాల్ని విశ్లేషించేటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. ఆయన ఎంతోమందికి పాఠాలు చెప్తే ఎంతోమంది పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకనే నేను కోరుతున్నాను, అందరూ కూడా సార్కి అండగా నిలబడాలి.
ఇక్కడ దాకా వచ్చింది ఇంకా ముందుకు పోదనేది ఉండదు. కాబట్టి సరే ఇక్కడ దాకా వచ్చినటువంటి పోలీసుల్ని అరెస్ట్ చేయకుండా నేను ఆపాను అంటే ఇక్కడ దాకా రాకుండానే చూడాలి. ఇక్కడ దాకా రాకుండానే చూడాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. తప్పనిసరిగా ఇట్లాంటివన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, వెంటనే నిలిపివేయాలి. ఇట్లాంటి విషయాలన్నిటిపైన ఇక్కడున్న ప్రభుత్వము, ప్రజా సంఘాలు, పార్టీలు, పౌర సమాజం అంతా కూడా స్పందించాలి, వైఖరి తెలియజేయాలి. అంతేకాకుండా సార్ పాఠాలు విని ఎక్కడెక్కడో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే స్పందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రధానమైన సమస్యలు డైవర్ట్ చేయడానికి ఈరోజు మరి ప్రొఫెసర్ గారి నాగేశ్వరరావు గారి సబ్జెక్ట్ ముందుకు తీసుకొని వచ్చింది. ఆంధ్ర పోలీసులు తెలంగాణ వచ్చిండ్రు. మనం ఇక్కడ చూసినాం, ఇక్కడ మొత్తం ఇంటెలిజెన్స్, ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఇక్కడ కూర్చున్నారు. ఆంధ్ర ఇంటెలిజెన్స్ లోపల దిగినరు. దేనికోసం దిగినరు, ఏం అవసరం అని దిగినరు? ఈరోజు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు వీళ్ళు ఇక్కడ పనిచేయడానికి? రేనా గారు ఇచ్చిండ్రు. రెడ్డి నాయుడు పాలన నడుస్తాను తెలంగాణలో. ఓటుకు నోటు రేవంత్ రెడ్డి పేరుగా రేనా, ఎందుకంటే అక్కడ నాయుడు గారు ఇక్కడ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిస్తే రేనా గారు. వారి పాలన ఈరోజు తెలంగాణ కొనసాగుతూ ఉన్నది. పోలీసులు వీళ్ళకి తెలియకుండా తెలంగాణకు ఏ విధంగా వస్తారు? ఈరోజు ప్రధానమైన సమస్య కల్లాడ కాడ గుండెలు ఆగిపోతూ ఉన్నాయి రైతులు. 16 మంది చచ్చిపోయినారు. ఇప్పటికే 16 మంది చచ్చిపోయినారు. ఒక మంచిర్యాలనే ఒకే కుటుంబానికి చెందిన మన 4 చనిపోయినారు. అర్థమైందా? మహబాద్లో 1 చనిపోయినారు. ఈ విధంగా ఇంతమంది చనిపోతూ ఉంటే నాగరాజ్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, గుండారపు వెంకటేషు, నెల్కి లచ్చన్న గారు, మరి వెంకటాపురం శంకరయ్య, మేడ్చల్ల, ఈ విధంగా ఇంతమంది 16 మంది ఇవాళకి రైతులు కల్లాల కాడ చనిపోతూ ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్ళ మాట్లాడకుండా మేము అన్ని ఒడ్లు మొత్తం కొనేసినాం. డైవర్ట్ చేయడానికే ఈరోజు ఈ దుకాణం అంతా. ఈ దుకాణం దేనికోసం? అదే కదా మరి ఇప్పుడు నా ప్రశ్న. ఇవాళ మానవ హక్కుల కమిషన్ నేను ఫిర్యాదు చేసిన. తెలంగాణ రైతు సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడతలేవు? మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? దీనిపైన ఎందుకు పెద్ద ఎత్తున లేస్తలేరు? రిటైర్డ్ అయిన వ్యక్తులు దాదాపు ఇప్పటి 96 మంది చనిపోయారు. మీరు వింటే వీస్తుపోతాం. రాష్ట్రపతి గారు ఈరోజు ఉత్తరం పెట్టిండ్రు ఇండివిజువల్గా, ఈయన పైసలు వాళ్ళ పైసలు ఇవ్వమని. రాష్ట్రపతి గారు ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టిన నా ఫోన్లో ఉన్నది. పెట్టిన 12,300 మందితో ఈరోజు ఉత్తరాలు పెట్టిపించిన అది రాష్ట్రపతి గారికి. అలా ఆమె బాజాప్తా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆమె లెటర్ పెట్టిన పరిస్థితి. అంటే ఈరోజు రాష్ట్రపతి గారు స్పందించాలన్నా ఒక ముఖ్యమంత్రి గారు చేసే డ్యూటీ, రాష్ట్రపతి గారు గుర్తియ్యాలన్నా ఒక ముఖ్యమంత్రి గారు చేసే డ్యూటీ. కాబట్టి ఇది దౌర్భాగ్యం, ఇది దరిద్రం, ఇది బాగా దరిద్రం. దీన్ని సహించేదే లేదు. ఇది మాత్రం 101% ప్రభుత్వ వైఫల్యం అనేది కనబడుతుంది. ఇక తెల్లాలేస్తే ఆంధ్రాకి వెళ్ళి విగ్రహాలు తీసుకొచ్చి పెడతా ఉంది. అరే ఉన్న విగ్రహాలు చాలు భయ, ఇంకెందుకు తెచ్చి పెడతారు? దేనికోసం తెచ్చి పెడతారు? మీరు ఏమనుకొని తెచ్చి పెడుతుండ్రు? కేవలం ఓట్ల కోసమే కదా. ఈరోజు ఎన్టీఆర్ ఎన్నుపోటు పొడిచేది నీవే, కుటుంబ నాగం చేసేది నీవే. హరికృష్ణకు మంత్రి మన ఎమ్మెల్యే గెలిచినాక మంత్రి పదవి ఇవ్వకుండా చేసింది నువ్వు చేయబట్టి ఆయన గుండెకి చచ్చిపోతారు. ఈరోజు నందమూరి వాళ్ళు ఎవరు కూడా కనబడకుండా చేస్తావు. ఈరోజు మళ్ళీ ఆయన బొమ్మ విగ్రహం పెడతానని నువ్వే అంటావు. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ప్రేమ? కత్తితో నువ్వే పొడుస్తావు, మళ్ళీ చచ్చిపోయినాక కుట్లేస్తావు. బతికేనికి కాదు, సచ్చదాకా చూసి చచ్చినాక నువ్వే కుట్లేస్తావు. అట్లున్నది బొమ్మలు పెట్టడం. ఈరోజు ఆ బొమ్మలు కూడా ఎందుకు పెడుతుండ్రు? ఎవరి పాలన పెడుతుండ్రు? రెడ్డి నాయుడు పాలన, రేనా నాయుడు పాలన. ఇది రేనా నాయుడు అంటే ఒక కామెడియన్ ఉంటాడు సినిమాలో. కాబట్టి ఆయన పాలన ఈరోజు తెలంగాణ కొనసాగుతూ ఉంది. ఇటువంటి పాలనను పాలదోడాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మీరందరూ కూడా హైదరాబాద్కు రావాలి. అందరు మీ సినిమాలు ఇక్కడ నడవాలి. మీ సినిమాలు నడవనీయం, మేము ఇక్కడ రానియం. మాకు ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్లు, బోస్ట్ ఫీలింగ్ తెలంగాణలో ఉండయి. తిక్క రేగిందా, తిక్క రేగలేదా, రెండే కథలు, రెండే కులాలు ఉంటాయి. తిక్క రేగిందనుకో ఈరోజు ఇక్కడ మీ సినిమాలు నడవాయి. మా కులపోలు నడుపుతారు, అక్కడ నడిచినట్టు ఇక్కడ ఎవరు నడవది. కాబట్టి ఈరోజు ఒకసారి పిలిపించినామంటే 4 కోట్ల మంది ఒకే మాట మీద, ఒకే బాణి మీద ఉంటాం, ఒకే వాణి మీద ఉంటాం. కాబట్టి ఈరోజు మీరు మీ సినిమా నడవై, మీరు ఇక్కడ తిరగరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపటి దినాన ఆయన ముఖ్యమంత్రి పోతుంది. ఆయన ముఖ్యమంత్రి పోయినాక పుసుక్కున చంద్రబాబు నాయుడు చచ్చిపోయిననుకో మీకు ఆ శవం కూడా రానియం. కాబట్టి అంత వైల్డ్గా మా బిహేవియర్ ఉంటుంది, అంత వైల్డ్గా మనం మార్చద్దు. మేము సాధువు లెక్కున్నాం, మీరు సాధువు లెక్కనే మమ్మల్ని చూడాలి. మేము కూడా విచక్షణ కోల్పోతే మరి మీకైతే పోలీసులు పవర్ కావాలి. మా పోలీసుల పవర్ కూడా మాకేం అవసరం లే. మా కాటీలే చురకత్తులు అవుతాయి, మా చేతులే చురకత్తులు అవుతాయి. వాటితోనే మీకు జవాబు చెప్తామని బరాబర్ హెచ్చరిస్తున్నాం.
ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు మీకు జగన్ గారికి కేంద్రంతో చుక్కలు చూపిస్తాయనే మాటలు కూడా చెప్పిండు. మరి ఈ వాదననే ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిండు. ఈ వాదన చెప్పడంతోనే వాళ్ళకి ఎంత నొప్పి ఏమనిపించింది మరి? గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిండు కదా కేంద్రంతో చుక్కలు చూపిస్తాను జగన్ కానీ. బ్రదరు, పవన్ కళ్యాణ్ అంటాడు గతంలో చెగువీర ఫోటో పెట్టుకున్నాడు. చెగువీర అంటే ఒక పెద్ద యువ కిషోరం, చాలా గొప్పడు. ఏకదం టోపీ మార్చేసి సనాతన అని అన్నాడు. దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్. అర్థమైందా? ఇక్కడ సనాతన అనేది తీసుకుంటే ఏంటంటే రూపాయి ఖర్చు ఉండదు. అర్థమైందా? మతపరమైన రెచ్చగొట్టేసి వాడు మనకు శత్రువు, వీడు మనకు శత్రువు, ఔరంగజేబ్ మనకు శత్రువు అని ఓట్లు వేయించుకోవచ్చు. చెగువీర అంటే అన్ని డెవలప్మెంట్ అన్న మాటలు అన్నీ నిలబడాలి కాబట్టి బాగానే మార్చింది. అంటే అసొంటిది ఏషం మారుస్తారు. అర్థమైందా? సినిమాలు ఒక్కొక్క సినిమాలో ఒక మీసం మెలేసిన సినిమా ఉంటుంది, ఉన్న మీసాలు ఉడవిక్కున్న సినిమాలు ఉంటాయి. కాబట్టి అటువంటి నటులు వచ్చినప్పుడు అటువంటి మాటలే వస్తాయి. ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఆయన ఉంటే నువ్వు అమిత్ షా, జగన్ రెడ్డి వీళ్ళంతా మీరందరూ కూడా మళ్ళీ బీజేపీలో ఉన్నోళ్ళే అబ్బా. బీజేపీలో వాళ్ళని మాట్లాడమని చెప్పు. వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వెంకయ్యనాయుడు, పెద్ద పూరంధేశ్వరి గారు ఉన్నారు. వాళ్ళని స్పందించి మన నిజంగా లోపలికి చెప్పిందా లేదా చెప్పమని చెప్పు. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఆ పార్టీతో సోపత్ చేసిన ఇప్పుడు మీరు చేయబట్టే కదా బీజేపీ అధికారంలో ఉన్నది. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ బంద్ చేసి ఈరోజు ఒక సాధువు లాంటి ప్రొఫెసరు ఆయన నోటికి వచ్చింది ఏదైతే విశ్లేషణ ఉందో ఆయనకున్న ఇన్ఫర్మేషన్తో చెప్పిండు. అది రాంగ్ అయితే మీరే చెప్పండి. ఆయనకు అమిత్ షానే చెప్పొచ్చు, ఆయనకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ లెవెల్లో చెప్పొచ్చు. కాబట్టి అమిత్ షా గారు నేను చెప్పలేదు అంటే ఏ దానికి. అయినా కానీ ఆయన మాటలు వెనక్కి తీసుకుండు కదా, తీసుకోవద్దు ఆయన. నేనైతే బరాబర్ తీసుకోను. నేనే అంటున్నా ఈరోజు బరాబర్ మీరు పోయి అమిత్ షా దగ్గర మీరు ఆయన జగన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయమని మీరు అన్నారు. నేను అన్నా, కేసు పెడతారా? ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి మీరు అది రాంగ్ ఆయన వెనక్కి తీసుకున్నాక కూడా మీరు ఈ విధంగా చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా చాలా తీవ్రమైన స్పందన, చాలా తీవ్రంగా మేము కూడా స్పందిస్తామని వాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం.